బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్గా అడుగుపెట్టి టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్ డిమాండ్ పవన్ అగ్ని పరీక్షలో సత్తా చాటి టాప్ 5 వరకు చాలా కష్టపడి గెలుచుకుంటూ వచ్చాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం రావడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఎదురైన ప్రతి సవాల్ను తన ఆటతో మాత్రమే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే ఆడియన్స్కి నచ్చాడు. అందుకే టాప్ 3 వరకు వచ్చాడు. నిజానికి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యే అవకాశం డిమాండ్ పవన్కి కూడా ఉండేది. కానీ మధ్యలో మరో కంటెస్టెంట్ రీతు చౌదరితో చేసిన ఫ్రెండ్షిప్ కాస్త మిస్ఫైర్ అయింది. ఆ విషయంలో ఆడియన్స్ సైతం డిమాండ్ని నెగిటివ్గా చేశారు. కానీ ఎప్పుడైతే రీతు చౌదరి ఎలిమినేట్ అయిందో అప్పటి నుండి డిమాండ్ పవన్ విశ్వరూపం చూపించేశాడు. టాస్కులో ఇచ్చి పడేశాడు. అంతేకాదు తనలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ను ఆడియన్స్కు పరిచయం చేశారు. ఆ విషయంలో గత 2 వారాలుగా ఇమాన్యుయల్ని కూడా డామినేట్ చేశారు. అందుకే ఆడియన్స్ కూడా ఇమాన్యుయల్ కంటే డిమాండ్ పవన్కి ఎక్కువ ఓటింగ్ చేశారు. టాప్ 3లో డిమాండ్ ఉన్నప్పుడు స్మార్ట్గా ఆలోచించిన అయినా బిగ్ బాస్ ఆఫర్ చేసిన 15 లక్షల సూట్ కేసును తీసుకున్నారు. దాంతోపాటే 15 వారాలు ఇంట్లో ఉన్నందుకు గాను ఏకంగా 25 నుంచి 30 లక్షల వరకు ప్రైజ్ మనీ గెలుచుకున్నట్టుగా తెలుస్తోంది.